హలో అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బంగారం కరిగించడం ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలేదు. మా ఫ్రెండ్ పాత బంగారాన్ని కరిగించి కొత్త నగలు చేయించుకోవాలని చెప్తూ ఉంటే, సరే ఆ మెల్టింగ్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం కదా అని చెప్పేసి నేను కూడా బయలుదేరిపోయాననమాట. ఫస్ట్ టైం అనమాట ఇలా చూడ్డము. ఫస్ట్ అయితే ఇలా బంగారాన్ని బరువు చూపిస్తూ ఉన్నారు. అది ఎంత ఉందో నోట్ చేసుకోమని చెప్తూ ఉన్నారనమాట. నేనైతే నోట్ చేసుకుంటూ ఉన్నాననమాట తనతో పాటు. తర్వాత ఎంత ఉందనేది ఫైనల్‌గా చూపిస్తూ ఉన్నారనమాట. తర్వాత ఒక చిన్న కప్ తీసుకొని, ఆ కప్‌లో ఈ బంగారాన్ని వేసి మాకు చూపిస్తూ ఉన్నారు. ఇలా వేసి హీట్ చేసి, మెల్ట్ చేసి బిస్కెట్ చేస్తామని చెప్తూ ఉన్నారనమాట. నేనైతే ఎక్సైటెడ్‌గా చూస్తూ ఉన్నాను. ఇలా చిన్న చిన్న కప్స్‌లోనే వేసి మెల్ట్ చేస్తామని చూపిస్తూ ఉన్నారనమాట. తర్వాతొచ్చేసి బట్టీలో పెట్టి కాల్చడం మొదలుపెట్టారు. ఆ బట్టి ఎంత హీట్‌గా ఉందంటే 2 నిమిషాలు కూడా ఉండలేకపోయాము. అంత హీట్‌లో వర్క్ చేస్తున్నారు పాపం అస్సలకి. తర్వాతొచ్చేసి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఏదో పౌడర్ వేస్తూ ఉన్నారు. ఏంటి ఆ పౌడర్ అని అడుగుతూ ఉన్నామనమాట. ఈ పౌడర్ వేయడం వల్ల బంగారంలో అదే పాత బంగారంలో మట్టి ఉంటుంది కదా! ఆ మట్టిని వేరు చేస్తూ ఉంది. ప్యూర్‌గా వస్తుంది గోల్డ్ అనేది అని చెప్తూ ఉన్నారనమాట. మేమైతే చూస్తూ ఉన్నాము. మా కళ్ళ ముందే బంగారాన్ని చక్కగా కరిగిచ్చి చూపిస్తున్నారనమాట మాకు. ఫైనల్‌గా అయితే ఇలా కూల్ అయిపోయిన తర్వాత ముక్క అయితే ఇలా వచ్చింది బంగారం ముక్క. దాని తర్వాత దీన్ని చల్లార్చడం మొదలుపెట్టారనమాట. దీన్ని ఒక పెద్ద కుండీలో పెట్టి చల్లారుస్తూ ఉన్నారు. తర్వాత దాన్ని బాగా గట్టిగా కొట్టారనమాట. ఎందుకలా కొడుతున్నారు అంటే దాంట్లో ఉండే ఎయిర్ కానీ, బబుల్ కానీ పోతుంది. అందుకని కొట్టామని చెప్పారనమాట. ఇంక దాన్నైతే టెస్టింగ్ చేపిచ్చాము. టెస్టింగ్ చేపిస్తే చక్కని పర్సెంటేజ్. ఇలా చేయడం వల్ల మనం అమ్మినప్పుడు, వస్తువులకు ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందని. సో, ఈ వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.